హిమాచల్ ప్రదేశ్ మంచు పర్వతాలకే పరిమితం కాదు. ఇది దేవభూమి, అమ్మవారి ఆశీర్వాదంతో నిండిన పవిత్ర దేశం. హిమాచల్లోని 4 శక్తి పీఠాలు. 1 బజ్రేశ్వరి దేవి, కాంగ్రా. ఇక్కడ సతీదేవి వక్షోజం పడింది. దండయించబడిన, పునర్నిర్మించబడిన ఆలయం. లోహ్రీ పండుగ రోజున అమ్మవారి పిండిని నెయ్యితో అలంకరిస్తారు. ఇక్కడ భక్తి ఎప్పుడూ కరుగదు. 2 జ్వాలాజీ, జ్వాలాముఖి. ఇది విగ్రహం లేని ఆలయం, కేవలం శాశ్వతమైన జ్వాలలు మాత్రమే. ఈ అగ్నిలో అమ్మవారు మాట్లాడుతారు. శక్తి యొక్క అద్భుతం ఇంకా మండుతూనే ఉంది. 3 చింతపూర్ణి దేవి, ఓనా. తన శిరస్సును తానే తొలగించుకున్న అమ్మవారి పాదాల వద్ద భయాలను విడిచిపెట్టండి. ఆమె అహంకారాన్ని తొలగించి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. 4 నైనాదేవి, బిలాస్పూర్. ఇక్కడే సతీదేవి కన్నులు పడినాయని నమ్మకం. ఆమె దర్శనాన్ని ఆస్వాదించండి. మేఘాల్లో కేబుల్ కార్ ప్రయాణం, పర్వత సుందర దృశ్యాలు. ఇతర విశిష్టమైన దేవి ఆలయాలు. తారాదేవి, షిమ్లా. జ్ఞానానికి దేవత. పహాడీ కళ, హిమాలయ శాంతత. సూలిని దేవి, సోలన్. నరసింహుడిని శాంతింపజేసిన తల్లి. 7 పవిత్ర చెల్లెళ్లలో ఒకరు. కాళీబారి, షిమ్లా. షిమ్లా పేరు ప్రాప్తించిన శక్తి రూపం. శాంతియుతమైన శక్తివంతమైన కాళీ. చిండిమాత, చిండి. చెక్కతో తీర్చిదిద్దిన ఆలయం. దర్శనం ఉదయం మాత్రమే ఉంటుంది. కామాక్షమాత ఆలయం, కార్సోగ్. సత్యయుగం నుంచే పూజలందుకుంటున్న పవిత్ర క్షేత్రం. పరశురాముడు ఇక్కడకు వచ్చారంట. హనూగిమాత, కులు హైవే. కొండపై ఉన్న అమ్మవారి ఆలయం. యాత్రికులకు రక్షణ కలిగించే దేవత. సరస్వతీదేవి ఆలయం, హనోగి రోప్వే. బీసా నదిని దాటి ఉన్న జ్ఞాన దేవత ఆలయం. శాంతియుత ప్రదేశం. అద్వితీయ దేవీ క్షేత్రాలు. వైష్ణో దేవి ఆలయం, కులు. గుహా ఆలయం. సేవా కేంద్రంగా పనిచేస్తోంది. త్రిపుర సుందరి దేవి, నాగ్గర్. చిలుకతంతువుల నమూనాలో నిర్మించిన ఆలయం. సౌందర్యం, శక్తి కలిగిన తల్లి. హడింబదేవి, మనాలి. భీముడి భార్య, అడవి తల్లి. సంపూర్ణంగా ప్రత్యేకమైన ఆలయం. చాముండాదేవి, కాంగ్రా. చండ, ముండా అనే రాక్షసులను సంహరించిన శక్తి. తేలియాడే శివలింగం, వేద పాఠశాలతో ప్రసిద్ధి. బగలాముఖి దేవి, బాంకాండి. సిద్ధపీఠం. పసుపు రంగుతో నిండిన ఆలయం. భయాన్ని, అహంకారాన్ని ధ్వంసించే తల్లి. ముగింపు. ఈ ఆలయాలు కేవలం శిల్పాలు కాదు. ఇవి జీవించే శక్తి కేంద్రాలు. అందాల కోసం రండి, ఆశీర్వాదాల కోసం ఉండిపోండి. శాశ్వతమైన అగ్నుల నుంచి అడవుల మధుర గాలుల వరకు ఈ యాత్రను మీ ఆత్మ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. పూర్తి ఆలయ సమాచారం, యాత్ర సూచనలు, మ్యాపులు క్షేత్రజ్ఞం బ్లాగ్లో అందుబాటులో ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.